నిత్య కృషివలుడు, నిరాడంబరుడు, నిగర్వి, సేవా తత్పరుడు. అదేవిధంగా ఆయన పనితీరులో ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విద్యావేత్త, అందరివాడు, అందరికీ అయినవాడు, పేదవాళ్ళకి ఆపదలో ఉండే ఆదుకునే మా నాయకుడు గౌరవనీయులు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి బర్త్డే రేపు జరగబోతా ఉంది. ముందస్తుగా మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేశాము. రేపు ఘనంగా నిర్వహించాలనుకున్నాము. కార్యకర్తలు, నాయకులు, ఆయన అభిమానులందరము. అయినప్పటికీ దగ్గుబాటి ప్రసాద్ గారి కుమార్తె ఆశ్రితమ్మ గారు ఒకటే చెప్పారు, ఆడంబరాలు పోతండి, ఆ డబ్బుల్ని పేదవారి ప్రజలకు సహాయ సహకారాలు అందించండి, అందుకైతే చదువుకున్న పేద విద్యార్థిని అడాప్షన్ చేసుకోండి అని చెప్పడము. ఆ సలహా మేరకు మేము కూడా ఆ డబ్బుల్ని మేము ఆడంబరాలకు కాకుండా ఇక పేద ప్రజలకి మేము సాయం చేయాలని తలిచి వారి యొక్క సలహా మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఆయన మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గతంలో ఎన్నో అభాండాలు, అసత్య ఆరోపణలతో ఆయన్ని తప్పుదో పట్టి చూశారు. అయినప్పటికీ ఆయన కార్యకర్తలు, అనంతపురము ప్రజలు, అదేవిధంగా తెలిసేపట్టి నాయకులు సహాయ సహకారాలతో నిలదొక్కుని ఈరోజు అనంతపురం నగరము అసెంబ్లీ ఈరోజు ఈ నియోజకవర్గము అభివృద్ధి పథంలో దూసుకెళ్తా ఉంది. దాదాపుగా 250 కోట్లతో పనులు జరిగాయి, మరియు 200 కోట్లతో పనులు జరగబోతా ఉన్నాయి. చూసాము గత 40 ఏళ్ల నుంచి ఈ రజక నగరు, జనశక్తి నగరు, నడివంక ప్రాంతమైనటువంటి ఈ యొక్క ఆజాద్ నగరు, 4వ రోడ్డు, రంగస్వామి నగర్ ఇవన్నీ ఇప్పుడు ముప్పుకురేవి. గత 40 సంవత్సరాల నుంచి కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించి నడివంకాని వెడల్పు చేసి ఆ నీరు ప్రవహించేలా మొన్ననే చేశారు. అదేవిధంగా ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య ఉండేది. రోడ్డుకున్న అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేసి తొలగించి ఈరోజు రోడ్డుకి 2 వైపులా ప్రయాణం సాఫీగా జరుగుతోంది. కాబట్టి ఆయన మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా మాకు దొరకడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ఆయనకి మరింతగా రేపు భవిష్యత్తులో ఆయనకు ఈ యొక్క రాజకీయంగా ఉన్నతమైన స్థానం చేరాలని, ఆయన మాకు సహాయం చేయడానికి, మన అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఆయనకి శక్తిని కలిగించాలని, అదేవిధంగా ఆ దేవుడు పరమశివుణ్ణి, అదేవిధంగా ఆయనకి ఎప్పుడూ మీ యొక్క అనంతపురం అర్బన్ ప్రజల ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, నారా లోకేష్ బాబు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని దేవుని కోరుకుంటూ జై తెలుగుదేశం.